నూతన ప్రభుత్వం మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేసేందుకు కూటమి ప్రభుత్వం పీపీపీ విధానం తీసుకువచ్చిందని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ ఆరోపించారు. ఈ విధానాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణతో విద్య పేద విద్యార్థులకు అందని ద్రాక్షగా మారుతుందని ఆక్షేపించారు. ఆదివారం గుంటూరు సిపిఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 18న రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలు, విద్యార్థులు, మేధావులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం లేనప్పుడు ఒక మాట మాట్లాడుతూ, అధికారంలో లేనప్పుడు ఏ అంశాల మీదైతే నిరసన ధ్వనులు వినిపించినటువంటి ఉన్నాయో వాటన్నింటినీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ అమలు జరపడం అనేది ఈ బూర్జువా పార్టీలకి అలవాటుగా మారిపోయింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని తీసుకుంటే పీపీపీ విధానాన్ని జగన్మోహన్ రెడ్డి ఆనాడు చెప్పినటువంటి దానికి పూర్తి భిన్నంగా దాన్ని వ్యతిరేకించడం జరిగింది. కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే అంశాల్ని అమలు జరపడానికి కావలసిన పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వ్యవహరించడం, ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసిన చందంగా ఉండడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈ నెల 18వ తేదీన పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను విరమించుకోవాలని, జీవో నంబర్ 590, 107, 108లను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 18వ తేదీన మెడికల్ కాలేజీల వద్ద ఆందోళన కార్యక్రమాలకి పిలుపునిస్తా ఉన్నాం. దీని మీద వైద్య విద్యార్థులు, ప్రజలు, వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తులందరూ కూడా పాల్గొని ఈ ప్రైవేటీకరణ విధానాన్ని తొంగలో తొక్కడానికి అందరూ కూడా ముందుకు రావాలని సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ విధానాన్ని అమలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అత్యంత ప్రమాదకరమైంది. ఈ విధానం సామాజిక న్యాయం, విద్యార్థుల హక్కులు, ఉపాధి భద్రత, పేద మధ్యతరగతి వర్గాల భవిష్యత్తుపై తీవ్రమైనటువంటి ప్రతికూల ప్రభావాలు చూపిస్తుందని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలకు కూడా